ర్యాపిడోలో ఓన్లీ నైట్ టైం లాగిన్ చేసి 30 డేస్లో 30,000 రన్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 24. డే 23 వీడియో పెట్టి 2.5 months అవుతుంది. మళ్ళీ 2.5 months తర్వాత డే 24 వీడియో పెడుతున్నా జూలైలో. డే 23 నుంచి 24కి రావడానికి ఇంత టైం ఎందుకు పట్టిందో నా పాత సబ్స్క్రైబర్స్ కి తెలుసు. ఎందుకంటే మనం లోడ్ షేర్, ఫిక్స్డ్ శాలరీ, ఫిక్స్డ్ స్టోర్ లో జాయిన్ అయ్యాం. ఇప్పుడు అది మానేసాం. ఇప్పుడు ర్యాపిడో ఛాలెంజ్ కంప్లీట్ చేద్దాం. గైస్, మీలో చాలా మంది గుర్తుందో లేదో నా పాత సబ్స్క్రైబర్స్ కి తెలుసు. మీరు చూపించిన లవ్ అండ్ సపోర్ట్ కోసం నేను మీకు ఒక గివ్ అవే ఇస్తా అని చెప్పా. అది కూడా మొబైల్ హోల్డర్ గివ్ అవే. అండ్ డీటెయిల్స్ ఒకసారి నేను మళ్ళీ మీకు వీడియో లాస్ట్ లో గుర్తు చేస్తా. లాగిన్ చేసి గంట అయినా కూడా మనకి ర్యాపిడోలో సరైన రైడ్ పడలేదు. అన్ని చిన్న చిన్న రైడ్సే పడుతున్నాయి. సో పాటర్ కూడా ఆన్ చేసి పెట్టేశా. నేను పాటర్ అకౌంట్ క్రియేట్ చేసుకుని 6 months అవుతుంది. కానీ పాటర్లో ఇప్పుడు వరకు నేను ఒక్క రైడ్ కొట్టే, అది కూడా ఫుడ్ డెలివరీ. జస్ట్ అలా ఆన్ చేసి పెడతా అంటే నైట్లో ఎక్కువ పాటర్ బుక్ చేసుకోరనుకుంటా కదా, అందుకే మనకు పడవు. పాటర్లో బుకింగ్ ఏమైనా వస్తే మనం యాక్సెప్ట్ చేసే లోపే వేరే రైడర్స్ యాక్సెప్ట్ చేసేస్తారు. ఎటకేలకు ఒక రైడ్ యాక్సెప్ట్ చేసాం, అది కూడా ర్యాపిడోలోనే యాక్సెప్ట్ చేసా. అది కూడా చిన్న రైడ్ యాక్సెప్ట్ చేసా, పెద్ద రైడ్స్ పడనే పడట్లేదు. సో టైం ఎందుకు వెయిట్ చేయడం అని 7 kilometers రైడ్ ఒకటి యాక్సెప్ట్ చేసా. కస్టమర్ని మనం ఎప్పుడు అడిక్మేట్ నుంచి అబిట్స్ తీసుకెళ్ళిపోవాలి. కస్టమర్ ఎప్పుడు ఇదే రూట్ నుంచి వస్తుంటుంది అనుకుంటా. గూగుల్ మ్యాప్స్ కన్నా షార్ట్ కట్స్ కస్టమర్కి తెలుసు ఎక్కువ. కస్టమర్ ఆటో బుక్ చేసుకోకుండా బైక్ బుక్ చేసుకుంది, అది కూడా బైక్ బూస్ట్ లో బుక్ చేసుకుంది. కస్టమర్కి కూర్చోడానికి ఇబ్బంది, నడిపేయడం నాకు ఇబ్బంది. సో కొంతమంది కస్టమర్స్ ఆటో బుక్ చేసుకుని కంఫర్టబుల్ గా వెళ్ళిపోతే బెస్ట్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, నన్ను వేసుకోకండి కమెంట్స్ లో. ఇంకా మనకి 7.39 kilometers కి ఎగ్జాక్ట్ గా 73.9 rupees వచ్చేసాయి. ఎందుకంటే మనం 10 rupees per kilometer లో ఉన్నాం కాబట్టి కస్టమర్ ఎంత తక్కువ పే చేసినా మనకి ఎగ్జాక్ట్ గా per kilometer 10 rupees వచ్చేస్తాయి. గైస్, ఇక్కడ చూడండి, మనకి సర్జ్ అనే ఆప్షన్ చూపిస్తుంది ఈ ఏరియాలో. అంటే ఈ రెడ్ కలర్ లో ఉంది కదా, ఆ ఏరియాలో సర్జ్ అని చూపిస్తుంది. ఇది ఎందుకు ఎనేబుల్ అయిందో ఎప్పుడైందో నాకు తెలియదు. అంటే వర్షం వల్ల అవుతుందా లేకపోతే డిమాండ్ వల్ల అవుతుందా, మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఒకసారి. నాకైతే ఫస్ట్ టైం ఇలా చూపిస్తుంది. మనకి సెకండ్ రైడ్ కూడా ర్యాపిడోలోనే వచ్చింది. అక్రమ్ బాయ్ బుక్ చేసుకున్నాడు. కస్టమర్ని ఇప్పుడు మనం అబిట్స్ నుంచి మల్కజ్గిరి రైల్వే స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. రైల్వే స్టేషన్ అనగానే ఏ ట్రైన్ ఎక్కుతున్నారు, ఏ టైంకి ట్రైన్ అని అడుగుతాం, ఎందుకంటే లేట్ అవ్వకుండా తీసుకెళ్ళడానికి. కానీ కస్టమర్ వాళ్ళ సార్ని కలవడానికి వెళ్తున్నాడంట, రైల్వే స్టేషన్కి ట్రైన్ ఎక్కడానికి కాదు. బిల్ వచ్చేసి 11 kilometers కి 141 rupees అయింది. కస్టమర్ దగ్గర ఏమో చేంజ్ లేదు. సో కస్టమర్ కి 1 rupee డిస్కౌంట్ ఇచ్చి 140 rupees మాత్రమే ఛార్జ్ చేశా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అలా కస్టమర్ ని మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసాక 15-20 minutes వరకు రైడ్స్ ఏం పడలేదు. అసలు పడక ఒక 5 kilometers రైడ్ పడింది. యాక్సెప్ట్ చేద్దామా వద్దా అనుకున్నా, కానీ అది పార్సల్ రైడ్. సో తొందరగానే యాక్సెప్ట్ చేసా, ఫాస్ట్ గా వెళ్ళిపోదామని. కస్టమర్ ఏమో గాంధీ హాస్పిటల్ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఆ కస్టమర్ కి మనం టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళాలి. టిఫిన్ బాక్స్ మాత్రం వేడిగా ఉంది. ఇది మనం బ్యాగ్ లో పెట్టుకున్న ఈ పంతా కలిపేటట్టుంది, అంత వేడిగా ఉంది. మొత్తం ప్యాక్ చేసి ఇచ్చారు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? పార్సల్ రైడ్ కి 5.5 kilometers అయితే 84 rupees వచ్చాయి. ఇది కమిషన్ కట్టవకుండా, కమిషన్ కట్టాక నాకు తెలిసి ఒక 60 rupees వస్తాయేమో అంతే. ఆ బాక్స్ ఎక్కడ లీక్ అయ్యి కారిపోయి డ్యామేజ్ చేసుకుంటూ వస్తానా అనుకున్నా, కానీ సేఫ్ గా బాగానే తీసుకొచ్చేసా. ఆ పార్సల్ కనుక డ్యామేజ్ అయి ఉంటే కస్టమర్ నన్ను కొట్టి ఈ హాస్పిటల్లోనే అడ్మిట్ చేసేవాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నీకేమైనా బుర్రున్నదారా? సారీ, ఇది తల్లి పిల్ల హాస్పిటల్. దీని పక్కనే ఉన్న గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేసేవాడు. అలా కొంచెం ముందుకి సాగుతుండగా మనకి 4th రైడ్ కూడా వచ్చేసింది. ఓయూలో చదివే యంగ్ స్టూడెంట్ రైడ్ బుక్ చేసుకున్నాడు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. కస్టమర్ ఎంత తెలివైనడు అంటే ఫస్ట్ పికప్ లొకేషన్ రాంగ్ పెట్టాడు. కాల్ చేస్తేనేమో నేను అవతల సైడ్ ఉన్నా, అటు సైడ్ రమ్మన్నాడు. వెళ్ళే కన్నా రాంగ్ పెట్టావు, లొకేషన్ కొంచెం కరెక్ట్ పెట్టాలి కదా, నేను అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తున్నా అంటే అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. లేదు తమ్ముడు, నేను కరెక్టే పెట్టా అది ఇది అని అన్నాడు. నా మ్యాప్ ఓపెన్ చేసి చూపించా. మ్యాప్ ఓపెన్ చేయగానే అప్డేటెడ్ లొకేషన్ అని చూపిస్తాగా, అది చూపిగానే దొరికిపోయాడు పాపం మా అన్న. ఎక్కడి దారిలో చూసుకుందాం. కస్టమర్ని సేఫ్ గా ఈ చీకటిగా ఉన్న ప్రదేశంలోకి తీసుకొచ్చినందుకు 82 rupees వచ్చాయి. ఇంతకీ ఈ చీకటిగా ఉన్న ప్రదేశం ఏంటో తెలుసు కదా, ఒక్క 15 seconds బ్యాక్ వెళ్ళండి. సో ఈ ప్లేస్ ఏంటో మీకు తెలిసిపోతుంది. ఇందాక రైడ్ కంప్లీట్ అవ్వగానే వర్షం స్టార్ట్ అయింది. వర్షంలో బైక్ టాక్సీ ఎక్కువ బుక్ చేసుకోరు కదా, సో మెట్టిగూడ వరకు ఖాళీగా వచ్చాక ఇక్కడ ఒక రైడ్ పడింది. కస్టమర్ వచ్చిందేమో ఈ బిల్డింగ్స్ లో నుంచి, కానీ లొకేషన్ మాత్రం అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ పెట్టారు. కస్టమర్ కాల్ చేసి కస్టమర్ నేను ఎత్తుక్కునేసరికి మొత్తం 15 minutes టైం పట్టింది. 9.8 kilometers కి 102 rupees అయింది. కస్టమర్ ముందు మర్చిపోయి 98 rupees మాత్రమే వేసాడు. రిమైనింగ్ 4 rupees మళ్ళీ వేసాడు. ఇందాక కస్టమర్ ని మనం ఎగ్జాక్ట్ గా పంజాగుట్ట మెట్రో స్టేషన్ దగ్గర దింపేశాం. సో మనకి తొందరగా 2 minutes లోనే ఇంకొక రైడ్ కూడా పడింది కూకట్పల్లికి. కస్టమర్ ఇప్పుడే ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ కి వెళ్ళి వస్తున్నాడు అనుకుంటా. 4 friends ర్యాపిడో బుక్ చేసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ వెళ్ళిపోయారు.
కస్టమర్ ని మనం ఇప్పుడు సేఫ్ గా తీసుకెళ్ళిపోదాం. మొత్తం ఒకటే దారి ఉంది చూడండి గైస్. 10 రూపీస్ పర్ కిలోమీటర్ నైట్ లో మొత్తం వేస్ట్. ఎందుకంటే కస్టమర్ చూడండి 146 రూపీస్ పే చేసాడు, కానీ మనకి మాత్రం 10 రూపీస్ పర్ కిలోమీటర్ లాగా నైట్ లెవెల్ దాటినా కూడా 11 రూపీస్ కి 10 రూపీస్ పర్ కిలోమీటర్ లాగా 110 రూపీస్ మాత్రమే వచ్చాయి. 36 రూపీస్ కట్ చేసుకున్నాడు ర్యాపిడో. ఎన్ని 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 దారుణాలు సార్. చూడండి గైస్, ఇదే ప్రూఫ్. 10.87 కిలోమీటర్స్ కి ఎగ్జాక్ట్ గా 108.7 రూపీస్ వచ్చాయి. మిగతావి మొత్తం ర్యాపిడోడ్ కమిషన్ లాగా కట్ చేసేసుకున్నాడు. సో అందుకే నేను జీరో కమిషన్ ప్లాన్ కొనిద్దాం అనుకుంటున్నా నైట్ కోసం. మనకి 3 ప్లాన్స్ ఉన్నాయి, 16%, 10 రూపీస్ పర్ కిలోమీటర్ అండ్ జీరో కమిషన్. ఇప్పుడు మనం జీరో కమిషన్ ప్లాన్ తీసేసుకుందాం. నేను వచ్చేసి ఇప్పుడు 99 రూపీస్ ప్లాన్ తీసుకుంటున్నా. 99 రూపీస్ కి మనం 1000 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. చాలా మంది అనుకుంటారు జీరో కమిషన్ ప్లాన్ కన్నా 10 రూపీస్ ప్లానే బెస్ట్ అని. అదే బెస్ట్, కానీ డే టైంలో నైట్ టైం వచ్చేసి నైట్ ఫేర్ రావట్లేదు 10 రూపీస్ పర్ కిలోమీటర్ ప్లాన్ లో. అందుకే నైట్ లో జీరో కమిషన్ ప్లాన్ తీసుకోవడమే బెస్ట్. ర్యాపిడోలో కస్టమర్స్ చాలా రేర్ గా టిప్ యాడ్ చేస్తారు, కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే చిన్న రైడ్ కాబట్టి. కస్టమర్ 10 రూపీస్ టిప్ యాడ్ చేసినా కూడా 4 కిలోమీటర్స్ రైడ్ నేను యాక్సెప్ట్ చేయలేదు, కానీ రైడ్స్ ఏం రావట్లేదని గతిలేగా 5 కిలోమీటర్స్ రైడ్ ఒకటి యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. కస్టమర్ ఏమో భరత్ నగర్ రైల్వే స్టేషన్ లో ఉన్నాడు. ఎన్నో రోజుల తర్వాత తన పాత ఫ్రెండ్ కామేష్ ని కలవడానికి వస్తున్నాడంట. దారిలో వెళ్తుంటే కస్టమర్ నన్ను నైట్ లో ర్యాపిడో చేస్తున్నావు, భయం లేదా నీకు అని అన్నాడు. భయం ఏముంది, ఇక్కడ అంతా సేఫ్ గానే ఉంటది కదా అన్న. కానీ వైజాగ్ లో మాత్రం అలా ఉండదంట. నైట్ లో దొరికేమంటే మొత్తం అన్ని లాక్కుని మరీ పంపిస్తారంట. 5 కిలోమీటర్స్ కి 96 రూపీస్ వచ్చాయని షాక్ అవ్వకండి. బాలానగర్ వెళ్లే రూట్ ఒకటి రోడ్డు బ్లాక్ ఉంది, సో మొత్తం తిరుక్కుంటూ వెళ్లాల్సి వచ్చింది. అందుకే అమౌంట్ పెరిగింది. కస్టమర్ ని వాళ్ళ ఫ్రెండ్ కామేష్ దగ్గర దింపగానే మనకి రైడ్స్ ఏం పడలేదు. మళ్ళీ మనం కూకట్పల్లి సైడ్ రావాల్సి వచ్చింది రైడ్ కోసం. నైట్ లో రైడ్స్ ఎక్కువ మోగవు, మోగినా కూడా 10 లో 8 రైడ్స్ చిన్నవే తగులుతాయి. ఆ చిన్న రైడ్స్ అస్సలు యాక్సెప్ట్ చేయాలని అనిపించదు, ఎందుకంటే ఆ టైంలో మనకి ఏదన్నా పెద్ద రైడ్ ఒకటి తగులుతుంది, తీసుకుని వెళ్ళిపోతే ఒక 1 అవర్ లో 20 కిలోమీటర్స్ రైడ్ పడ్డా కూడా 250 to 300 రూపీస్ వస్తాయని ఒక ఆశ. అలా ఇందాక కస్టమర్ ని డ్రాప్ చేయగానే ఫాస్ట్ గానే ఇంకొక రైడ్ కూడా పడింది ఈ మల్టీప్లెక్స్ నుంచి. కస్టమర్ ని సేఫ్ గా ప్రగతి నగర్ తీసుకొచ్చినందుకు 64 రూపీస్ వచ్చాయి. కస్టమర్ ఖుషిలో ఉన్నాడు, ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకున్నాడు అనుకుంటా. సో మనకు మొత్తం 82 రూపీస్ ఇచ్చాడు విత్ టిప్. గైస్, ప్రగతి నగర్ లో ఎవరైనా ఈ షాప్ కి వస్తే ట్యూస్డే రోజు రాకండి, ఎందుకంటే ట్యూస్డే హాలిడే అంట. అండ్ రోజు లంచ్ టైం వచ్చేసి 2 to 3 PM. కస్టమర్స్ కి ఇన్కన్వీనియన్స్ అవ్వకుండా షాప్ టైమింగ్స్ అండ్ హాలిడే మెన్షన్ చేసినందుకు షాప్ కీపర్ గారికి సెల్యూట్. ఇంకా లాస్ట్ రైడ్ కూకట్పల్లి నుండి బాలానగర్ పడింది. మనకి స్టార్టింగ్ నుంచి అసలు రైడ్సే లేవు. వచ్చినప్పటి నుంచి 8 o'clock ఒక రైడ్ పడింది అండ్ చిన్న చిన్న రైడ్సే. ఈ లాస్ట్ రైడ్ కి 112 రూపీస్ వచ్చాయి. కస్టమర్ కి ఏమో ప్రమోషన్ వచ్చిందంట, మంచి పార్టీ చేసుకుని వచ్చాడు. నాతో కూడా ఫుల్ ఖుషిగా మాట్లాడి ఫస్ట్ అమౌంట్ వేసేసి మళ్ళీ నీకు ఎక్స్ట్రా ఇస్తా బ్రో అని 200 100 మొత్తం 500 ఎక్స్ట్రా ఇచ్చాడు. ఈ రోజు ఎర్నింగ్స్ వచ్చేసి 1377. నా బండి రోజు 7 అవర్స్ లో 10 రైడ్స్ కి 100 కిలోమీటర్స్ తిరిగింది. సో 1377 నుండి 147 పెట్రోల్ కి తీసేస్తే 1230 రూపీస్ మన సేవింగ్స్. అండ్ గివ్ అవే గురించి వచ్చేస్తే గివ్ అవే లో పెద్ద కండిషన్స్ లేవు. ఇది పాత సబ్స్క్రైబర్స్ కి ఎలాగో తెలుసు, కొత్త వాళ్ళకు చెప్తున్నా. ఇందులో పెద్ద కండిషన్స్ ఏం లేవు. జస్ట్ మీరు ఏమైనా కమెంట్ చేస్తారు కదా, లైక్ అప్డేట్ ఆర్ ఎనీ ఇది బాగాలేదు బాగుంది లేకపోతే ఇలా చేయి బ్రో అని ఫన్నీగా ఏదో ఒకటి చేస్తారు కదా. సో నీ 30 days ఛాలెంజ్ నుంచి ఒక వీడియో సెలెక్ట్ చేస్తా గూగుల్ నుంచి. ఆ వీడియో సెలెక్ట్ చేసి దానికి ఉన్న కమెంట్స్ నుంచి మళ్ళీ కమెంట్ పిక్కర్ నుంచి ఒక కమెంట్ సెలెక్ట్ చేస్తా. ఎవరిదైతే కమెంట్ వస్తుందో వాళ్ళకి అది నేను పంపిస్తా కొరియర్ చేసి. ఇప్పటి వరకు మన ఛాలెంజ్ లో 30,000 లో 27,010 రూపీస్ కంప్లీట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ day 25.